చాలా టైం ఉంది కదండి, మీరు వెళ్ళి పిల్లలు. ఎక్స్క్యూజ్ మీ, కార్తీక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ కనబడ్డా? కనపడలేదండి. కార్తీక్ బాబు, హే మీరు కార్తీక్ చూసారా? చూడలేదండి. కార్తీక్ ఎందుకురా నీకు? అది కాదండి, 2 గంటల్లో పెళ్లి పెట్టుకున్నా ఏ క్లారిటీ ఇవ్వట్లేదండి. మొహం చెక్ అయిపోద్ది. క్లారిటీ అంటే ఏమైనా కొబ్బరి నీళ్ళు అనుకున్నారా గ్లాస్ లో పోసి ఇవ్వడానికి? అరే ఎన్నిసార్లు చెప్పినా అక్కుపక్షిలాగా ఇటు అటు చూస్తావు గానీ ఫోకస్ పెట్టవేరా? రాజారావు గారు, నాకున్న మూడుకి టెన్షన్ కి ఇక్కడ కాల్పడుతుంటా. ఆ ఫైర్ నాకు కావాలి. నువ్వు పని చేయి, నువ్వు అటు వెళ్ళు, నేను ఇటు వెళ్తా. వెతుకుదాం పదా. నేను నీకేం చెప్పాను రా, అటు పక్కేళ్ళు ఎతకమన్నాను కదా, మరి ఇటు వస్తావేంట్రా? ఓకే సరే. నీ దగ్గర ఫైర్ ఉంది కానీ ఫోకస్ లేదురా. ఫోకస్ వెళ్ళు. తాడి పెరిగినట్టు పెరిగాడు అదవా. సూపర్. ఏంటి బాస్, బాగా రిలాక్స్ కున్నట్టున్నావు? రిలాక్స్ టెన్షన్ లో ఉంటే టెన్షన్ ఏంట్రా? నా కర్మ వాసు. పొద్దునే లేపి పెళ్లి స్థానాలని చెప్పి గేదెని గన్నెట్ కడిగేశారు. అది తుడుచుకునే లోపు ఏదో తైలం రాస్తారంటూ ఆ ముసలి రావంట పడ్డది. పెళ్లి మీకు దూరం నాక. అయినా పెళ్లికి ముందే నా పాస్పోర్ట్ ఇస్తా అన్నారు. నీకు అన్నిటికీ తొందరేరా, తీసుకో. కాను కండిషన్ ఏంటది? నా హనీమూన్ ఏర్పాట్లన్నీ నువ్వే చేసి పెట్టాలి. ఒక్కసారి పాస్పోర్ట్ ఇచ్చి చూడండి సార్, నిరూపించుకుంటాను. ఇదిగా ఏడీడు, వీడికి అంత తొందర ఏంటో. నిద్ర వెళ్ళి మైలు కట్టడం స్టార్ట్. పెళ్లి కొనుక్కు కనపడటం లేదు. ఎక్కడికి వెళ్తాడు బామ్మ? ఇక్కడే ఎక్కడో ఉండుంటాడు. సరిగ్గా చూడు. డిజైన్ కాకుండా కొంచెం వెరైటీగా పెట్టు. ఏంటి బామ్మగారు ఏదో ఎదుగుతున్నట్టున్నారు? ఏం లేదులే నాయనా, నీ పని చూసుకో. ఏంటది? నాకు రాయొచ్చుగా. ఇది ఎవరికి పడితే వాళ్ళకి రాయరు. అబ్బో అబ్బో, బదులా చాలా దండలు కట్టేయండి. ఇదిగో కనపడలేదు. సరిగ్గా వెతికేవా? అక్కడ లేడు. ఏమండి, ఇక్కడ మీరు హ్యాపీగా స్వీట్స్ తింటున్నారా? పెళ్లిలో స్వీట్స్ తింటే తప్పేంటే? పెళ్లి కొడుకు కనపడట్లేదండి. ఏంటి అపశకున మాటలో? ఎక్కడ ఉంటాడు చూడు. నేను అలాగే అనుకున్నాను. అంత వెతికాం, ఎక్కడా కనబడట్లేదు. మీ డిపార్ట్మెంట్ వాళ్ళకి చెప్పి కొంచెం వెదమని చెప్పండి. జోకులు ఎత్తనం ఏంటే? మా డిపార్ట్మెంట్ వాళ్ళకైనా మ్యాజిక్ తెలుసు అనుకుంటున్నావా? ఎక్కడికి వెళ్ళమంటావు? ఏంటండి అలా మాట్లాడుతున్నారు? మాది చాలా సాంప్రదాయమైన కుటుంబం. ఇప్పుడు ఈ పెళ్లాగిపోయిందంటే నలుగురు 4 రకాలుగా అనుకుంటారు. అనే ఆ పంతులు వచ్చాడు, ఇంగ్లీష్ వచ్చిన పంతుల్ని పిలిపించాను. పెళ్లి కొడుకు అమెరికా కదా, వాడికి మంత్రాలు అర్థం వాళ్ళగా. ఏమంటావు వదినా? హలో, అరే వద్దొద్దు, బెంచ్ కారే కావాలి. పెళ్లి పెళ్లి అయిపోయిందని విషయం తెలియక మా ఊడి చూసి అంత కష్టపడిపోతున్నాడు. అసలు గణేష్ గారిని చూసినప్పుడే నా పోలీస్ బుర్రకు డౌట్ వచ్చింది. ఏదో నువ్వు చిన్నప్పుడు ఫ్రెండ్ అన్నావు కదా, వదిలేశాను. అవునే, అసలు సంబంధం సెట్ చేసింది నువ్వే కదా? అమెరికా 15 లక్షల శాలరీ అన్నయ్యా. ఏం లేదులే. మా ఊడికి అసలు విషయం తెలిస్తే ఏమైపోతాడేంటో. అవునే, అసలు గణేష్ గారు అమ్మా నాన్నలు ఈ పెళ్లికి రానప్పుడే నీకు డౌట్ రావాలి కదా. అది వదిలేసి డేటింగ్ అవుటింగ్ అని చెప్పి లేదా ఊరంతా తెలిసి తిప్పావు. అంటావేంటే పేపర్ లీక్ అయిపోయి పెళ్లి కొడుకు దొరికాడా? పోయాడా? నీకు తెలీదా? ఆ గణేష్ గారు ఎప్పుడు జంపు జంపా? అయ్యో, ఇప్పుడు పూలోడికి ఏం సమాధానం చెప్పాలి? ఇంగ్లీష్ పంతులు ఇంగ్లీష్ తిట్లు ఎలా భరించాలి? మనకు పెద్ద ఇంగ్లీష్ రాదు కాబట్టి ఓకే, కానీ పల్లవికి మాత్రం ఈ విషయం తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతుందో ఆలోచిస్తేనే భయం వేస్తుంది. చెప్పొద్దునా, మన పరువు కాపాడాలంటే ఏం చేయాలి చెప్పన్నయ్యా, చెప్పు. ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఒకే ఒక మార్గం ఉంది. ఇదే ముహూర్తానికి పల్లవిని ఇంకొకళ్ళకి ఇచ్చి పెళ్లి చేయాలి. ఎవరు? హలో, మీ తమ్ముడిని అడుగుతారా? ఇప్పుడు ఆడు మాత్రం ఎక్కడికి వెళ్తాడే? అబ్బా, వెతకడానికి కాదండి, మీ తమ్ముడిని మా చెల్లెని చేసుకోమని. నా తమ్ముడా? అవునండి, మీరిద్దరు బ్రదర్స్, మేమిద్దరం సిస్టర్స్, మనిద్దరం వాళ్ళిద్దరు. ఒక్కసారి ఆలోచించండి. ఇద్దరు బ్రదర్స్, ఇద్దరు సిస్టర్స్, ఇదేదో బాగుందే కదా? ఎలాగైనా ఒప్పించండి. అమ్మాయి నా వాళ్ళు కాదు. అబ్బా, నేను అడుగుతాను, మీరు సపోర్ట్ చేయించాలి. కార్తీక్, హెల్లు కాళ్ళు కడగాలంటే కాళ్ళు అట్టుకోవాలి కదా. ఇవి తీసుకెళ్ళిపోండి అవసరం. వదినా, నువ్వేం కంగారు పడు మాకు వదినా. ఇవాళ కాకపోతే రేపు ఆడిని ఎలాగైనా కనిపెడతాను. పోతే పోనీ, నువ్వున్నావు కదా. నువ్వేమంటున్నావో నాకు అర్థం కావట్లేదు వదినా. మీ అన్నయ్య ఏమడిగినా చేస్తావు కదా. మీ అన్నయ్యలో సగభాగాన్ని నేను అడుగుతున్నాను. మా పల్లుని నువ్వు పెళ్లి చేసుకుంటావా? పెద్ద మనసు చేసుకుని నువ్వే మా ఫ్యామిలీ గౌరవాన్ని కాపాడాలి కార్తిక్. వదినా ఒప్పుకోరా? అన్నయ్య సరే, మీరెలా అంటే అలా. అసలేంటక్క మీ ఉద్దేశం? ఇప్పుడు దాకా యూఎస్ ఏదో తీసుకొచ్చి పెళ్లి చేసుకోమన్నావు, ఇప్పుడేమో యూస్లెస్ ఫెలో చేసుకోమంటున్నావు. ఎవరిని యూస్లెస్ ఫెలో అంటున్నావు?
ఒక్కసారి ఇన్నసెంట్ ఫేస్ ని చూడు. ఆ? ఇన్నాళ్ళు మనం కార్తిక్ మంచితనాన్ని గుర్తించలేకపోయాం. వాళ్ళన్నే కొంట్లో బాలేనప్పుడు దగ్గరుండి నాకన్నా బాగా చూసుకున్నాడు. అలాగే నిన్ను కూడా బాగా చూసుకుంటాడే. సరే అక్క. ఏమే పెళ్లి కొడుకు కనపడలేదు. పెళ్లి కొడుకు ఎక్కడుంటే అక్కడ ఎందుకు కనపడతాడండి? ఈడా? అన్నయ్య ఎక్కడ్రా? చెప్తున్నాను కదరా, చచ్చిపోయాడు. అన్నయ్య ఎక్కడ్రా? రే, వాడు పోయాడని చెప్తున్నాను కదా, అయినా బతికే ఉన్నాడని ఏంట్రా నీ నమ్మకం? నేను బతికే ఉన్నాను కాబట్టి